హలో ఫ్రెండ్స్, మూడుముళ్ళ బంధం స్టోరీ అనేది రేపటి నుండి కంటిన్యూ అవుతుంది. నేను చేసిన తప్పుల్ని నేనే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఇంకా ఆకాష్, భూమి, దివ్య యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం నాకు లేదు పల్లవి అని కార్తీక్ చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతుంటాడు. కార్తీక్ అలా ఏడుస్తుంటే పల్లవికి ఇంకా ఏడుపొస్తుంది. అన్నయ్య ప్లీజ్, నీ గురించి నాకు తెలుసు. నేను పడిన బాధ చూడగానే నువ్వు ఏం తప్పు చేశావో వెంటనే తెలుసుకోగలిగావు. ఇక్కడే తెలుస్తుంది కదా నువ్వు ఎంత మంచివాడువో అని. ఇప్పటి వరకు నువ్వు చేసేది తప్పు అని ఎవరు చెప్పలేదు కాబట్టి నువ్వు ఇదంతా చేశావు. కానీ నువ్వు చేసేది తప్పు అని నీకు అనిపిస్తే అప్పుడే అసలు భూమి వదినని, దివ్య వదినని బాధ పెట్టేవాడివి కాదు. ఆకాష్ అన్నయ్యని మోసం చేసేవాడివి కాదు. కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆకాష్ అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. తప్పకుండా నిన్ను క్షమిస్తాడు అని పల్లవి అంటుంటే కార్తీక్ పల్లవి నుండి దూరం జరిగి, లేదురా, ఆకాష్ గురించి నాకు తెలుసు. తనని ఎవరైనా మోసం చేస్తే వాళ్ళని అస్సలు దగ్గరికి రానియడు. ఇప్పుడు ఇదంతా ఆకాష్కి తెలిస్తే, లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకాష్కి నిజం తెలియకూడదు అని కార్తీక్ భయంగా అంటుంటే అన్నయ్య అని పల్లవి చిన్నగా పిలుస్తుంది. కార్తీక్ వెంటనే పల్లవి వైపు చూస్తుంటే, అన్నయ్య నాకు ఇదంతా ఎలా తెలిసింది అని అడగవా అని పల్లవి అంటుంటే, అవును, నీకు ఇదంతా ఎలా తెలిసింది పల్లవి? ఇందాక చెప్తానన్నావు. అసలు దివ్య గురించి, నేను దివ్యని కిడ్నాప్ చేసిన విషయం గురించి నీకు ఎలా తెలిసింది అని కార్తీక్ అడుగుతుంటే, ఆకాష్ అన్నయ్య చెప్పాడు అని పల్లవి చెప్పగానే కార్తీక్ అలాగే బొమ్మలాగా ఉండిపోతాడు. పల్లవి కార్తీక్ షోల్డర్పై చేతిని వేసి చిన్నగా అన్నయ్య అని కదపగానే, ఏం మాట్లాడుతున్నావు పల్లవి అని భయంగా అంటాడు కార్తీక్. అంటే ఇదంతా ఆకాష్కి తెలుసా? ఎలా అని కార్తీక్ టెన్షన్గా అంటుంటే, అన్నయ్య నిజానికి ఆకాష్ అన్నయ్యకి నువ్వు భూమి వదినని ప్రేమించావని మొదట తెలియదు. నిన్న ఈవినింగ్ భూమి వదినతో నువ్వు మాట్లాడినప్పుడు ఆకాష్ అన్నయ్య విన్నాడంట. కానీ ఆకాష్ అన్నయ్యకి నీపై కొంచెం కూడా అనుమానం రాలేదు తెలుసా? అంత నమ్మకం ఆకాష్ అన్నయ్యకి నీపైన. కానీ నిన్న ఈవినింగ్ భూమి వదిన కాల్ డీటెయిల్స్ చెక్ చేయగానే అప్పుడు అన్నయ్యకి నిజం తెలిసింది. భూమి వదినని బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వేనని. అంతెందుకు, నిన్న నైటు నువ్వు ఊటీ వెళ్ళి భూమి వదినని ఎక్కడికో తీసుకుని వెళ్ళి మాట్లాడావంట కదా. అప్పుడు కూడా అన్నయ్య మీకు దగ్గరగానే ఉన్నాడు. నువ్వు ఏం మాట్లాడావో అన్నయ్య మొత్తం విన్నాడు అని చెప్పగానే కార్తీక్ అలాగే కింద కూర్చునిపోతాడు. ఆకాష్కి తను చేసిందంతా తెలిసింది అని కార్తీక్కి తెలియగానే ఒక్కసారిగా కార్తీక్కి తన తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. తన తలని పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకోగానే అన్నయ్య అని భయంగా అంటుంది పల్లవి. వెంటనే వర్ష స్పీడ్గా వెళ్ళి వాటర్ తీసుకుని వచ్చి కార్తీక్ దగ్గరికి రాగానే పల్లవి వాటర్ గ్లాస్ తీసుకుని కార్తీక్కి పట్టిస్తుంది. అన్నయ్య ప్లీజ్, నువ్వు ఇలా టెన్షన్ పడితే నాకు చాలా భయంగా ఉంది అని పల్లవి ఏడుస్తూ అంటుంటే, ఇంకేం చేయమంటావు పల్లవి? నా చేతులారా నా ప్రాణ స్నేహితుడిని మోసం చేసిందే కాకుండా తన నమ్మకాన్ని కూడా కోల్పోయాను కదా. ఇంకా జీవితంలో వాడు నన్ను క్షమిస్తాడా? వాడు నన్ను నమ్ముతాడా? కనీసం నన్ను కలవడానికి కూడా ఇష్టపడ్డు కదా. చాలా తప్పు చేశాను. ఒక అమ్మాయి భ్రమలో పడి చిన్నప్పటి నుండి ప్రాణం అనుకున్న స్నేహితుని కూడా మోసం చేశాను కదా. చాలా తప్పు చేశాను. నేను వెంటనే ఆకాష్ని కలవాలి అని కార్తీక్ లేచి తన బ్యాగ్ తీసుకోగానే పల్లవి కార్తీక్ వెనకాల పరుగున వెళ్ళి, అన్నయ్యన నేను కూడా వస్తాను అని అనగానే ఇంకా కార్తీక్ బయటికి నడుస్తాడు. ఆకాష్ భూమిని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఆకాష్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే భూమి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆకాష్ ఇంటికి చేరుకుంటారు. భూమికి మాత్రం ఇంకా మెలకువ రాదు. ఆకాష్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా భూమి విషయంలో టెన్షన్ పడుతూ ఉంటారు. డాక్టర్ని అడిగితే భూమికి స్పృహ రావడానికి ఇంకా టైం పడుతుందని చెప్తూ ఉంటారు. రమాగారు ఆకాష్ దగ్గరికి వచ్చి ఆకాష్ చెంపపై గట్టిగా కొట్టగానే అక్కడున్న వారందరూ షాక్గా రమాగారి వైపు చూస్తారు. రమాగారు ఆకాష్ కాలర్ పట్టుకుని, ఏం చేస్తావు నా కోడల్ని? నిన్న నవ్వుతున్న నా కోడల్ని ఈ రోజు ఇలా స్పృహ లేకుండా బెడ్పై ఉండేటట్టు చేశావు. ఇప్పుడు నేను భూమి పేరెంట్స్కి ఏం సమాధానం చెప్పాలి? వెళ్ళు, మీ అత్తయ్య మావయ్యకి ఏం సమాధానం చెప్తావో చెప్పు అని రమాదేవి గారు కోపంగా అంటూ ఉంటే, వదిన గారు అని బాధగా అంటారు అపర్ణ గారు. ఆకాష్ బాధగా తన తల్లి వైపు చూస్తూ అమ్మ అని పిలవగానే, వద్దు, నాతో మాట్లాడుకో అని అంటుంటే
ఆకాష్ రమాదేవి గారిని చైర్లో కూర్చోబెట్టి రమాగారి ముందు మోకాలపై కూర్చుని, అమ్మ, భూమి ఇలా అవ్వడానికి కారణం నేను కాదు అని అనగానే మరి ఎవరు అని అనుమానంగా అడుగుతారు రమాగారు. ఇంకా ఆకాష్ భూమి విషయంలో కార్తీక్ ఏం చేశాడో ప్రతిదీ చెప్పగానే అక్కడున్న వారందరూ షాక్గా ఆకాష్ వైపు చూస్తూ ఉంటారు. తర్వాత రమాదేవి గారు కోపంగా పైకి లేచి, అసలు వాడు మనిషేనా? ఒక అమ్మాయిని ఇంత దారుణంగా టార్చర్ చేస్తాడా? పాపం ఆ దివ్య ఏం చేసింది? చివరికి తనని మోసం చేసి కిడ్నాప్ చేశాడు. వాడిని అస్సలు వదిలిపెట్టను అని అనగానే, అమ్మ ప్లీజ్, వాడు చేసిన తప్పు వాడు తెలుసుకునేలాగా నేను చేస్తాను అని అనగానే, ఏం చేస్తాం అని కోపంగా అంటారు రమాదేవి గారు. ఇంకా ఆకాష్ పల్లవితో మాట్లాడటం, పల్లవిని నాటకం ఆడమని చెప్పడం, ప్రతిదీ చెప్పగానే వాడు మారుతాడా అని రమాదేవి గారు కోపంగా అంటుంటే, వాడు కార్తీక్ అమ్మ, వాడి గురించి నాకు తెలీదా? తప్పకుండా మారుతాడు, చూస్తూ ఉండు అని ఆకాష్ అనగానే, ఏమో నాకు నమ్మకం లేదు. అసలు వాడి ముఖం చూడాలంటేనే నాకు చిరాకుగా ఉంది. నా కోడల్ని ఎంత బాధ పెట్టాడో. అలాంటి వాడు మన ఇంటి గుమ్మం తొక్కడానికి కూడా నేను ఒప్పుకోను అని రమాదేవి గారు చిరాకుగా అంటారు. అలా ఆఫ్టర్నూన్ అవుతుంది. పల్లవి, కార్తీక్ ఆకాష్ ఇంటికి చేరుకుంటారు. కానీ కార్తీక్ లోపలికి అడుగు పెట్టాలంటేనే భయంగా అనిపిస్తుంది. పల్లవి కార్తీక్ చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని రాగానే హాల్లో అందరూ కూర్చుని ఉండడం చూడగానే ఇద్దరికి ఏమీ అర్థం కాదు. కార్తీక్ మాత్రం ఎదురుగా చైర్లో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉన్న ఆకాష్ని చూడగానే తన కళ్ళల్లో కన్నీళ్లు అస్సలాగవు. వెంటనే స్పీడుగా ఆకాష్ దగ్గరికి పరిగెట్టుకునొచ్చి ఆకాష్ ముందు నుంచోగానే మిగతా వారందరూ కార్తీక్ని చూడగానే కోపంగా లేచి నుంచుంటారు. ఆకాష్ అని కార్తీక్ పిలవగానే ఆకాష్ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న కార్తీక్ని చూస్తాడు. కార్తీక్కి మాత్రం ఆకాష్ని ఎలా ఫేస్ చేయాలో కొంచెం కూడా అర్థం కాదు. కార్తీక్ని చూడగానే మాత్రం ఆకాష్ కోపం అనేది తారస్థాయికి చేరుకుంటుంది. వెంటనే చైర్లో నుండి లేచి నుంచోగానే కార్తీక్ వెంటనే ఆకాష్ని హగ్ చేసుకుని, ఐఎమ్ సారీరా, నన్ను క్షమించు, నేను చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్ చేశాను. నేను చేసిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ప్రాణ స్నేహితుడిని మోసం చేశాను. ప్రాణంగా ప్రేమించిన ఆ అమ్మాయిని బాధ పెట్టాను. నన్ను క్షమించు ఆకాష్ అని కార్తీక్ ఏడుస్తూ మాట్లాడుతుంటే ఆకాష్ వెంటనే కార్తీక్ని దూరం జరిపి కార్తీక్ చెంపపై గట్టిగా కొడతాడు. ఆకాష్ కొట్టినా కూడా కార్తీక్ మౌనంగా ఉండిపోతాడు. కానీ ఆకాష్ కోపం అనేది కొంచెం కూడా తీరదు. కార్తీక్ భూమిని ఎలా బాధ పెట్టాడో, ఎటువంటి మాటలు మాట్లాడాడో ప్రతిదీ ఆకాష్కి గుర్తుకొస్తుంటే కోపంగా కార్తీక్ని కొడుతూ ఉంటాడు. ఆకాష్ తనని ఎంత కొట్టినా కూడా కార్తీక్ కొంచెం కూడా ఆకాష్కి ఎదురు తిరగడు. ఆకాష్ కార్తీక్ని చాలా గట్టిగా కొట్టడం వలన కార్తీక్కి బ్లడ్ వస్తున్నా కూడా మౌనంగా ఉంటాడే తప్ప ఏమీ మాట్లాడాడు. కానీ అదంతా చూస్తున్న పల్లవికి భయంగా అనిపిస్తుంటే స్పీడ్గా పరిగెత్తుకుని వెళ్ళి, అన్నయ్య ప్లీజ్, కార్తీక్ అన్నయ్యని కొట్టొద్దు, తను చేసింది తప్పే, కానీ ప్లీజ్ ఇప్పటికీ తనని చాలా ఎక్కువగా కొట్టావు, ఇంక వద్దన్నయ్య ప్లీజ్ అని పల్లవి ఏడుస్తూ అంటుంటే ఆకాష్ వెంటనే కార్తీక్ని స్పీడ్గా వెనక్కి విసిరేసి పల్లవి చేతిని పట్టుకుని స్టెప్స్ ఎక్కుతూ ఉంటే పల్లవికి ఏమీ అర్థం కాదు. కార్తీక్ నెమ్మదిగా లేచి ఆకాష్ వెనకాల వెళ్తాడు. ఆకాష్ పల్లవి చేతిని పట్టుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఎదురుగా బెడ్పై స్పృహ లేకుండా ఉన్న భూమిని చూపించి తనెవరో తెలుసా అని అంటుంటే పల్లవి తెలీదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. మీ అన్న ప్రేమించి మనశ్శాంతి లేకుండా చేసిన అమ్మాయి నా భార్య భూమి అని చెప్పగానే పల్లవి షాక్గా భూమి వైపు చూస్తుంది. కార్తీక్ లోపలికి రాగానే బెడ్పై స్పృహ లేకుండా పడి ఉన్న భూమిని చూడగానే భూమి అని కార్తీక్ ఒక అడుగు ముందుకు వేయగానే స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తాడు ఆకాష్. ఆకాష్ అరిచిన అరుపుకి కార్తీక్ అడుగు అక్కడే ఆగిపోతుంది. భూమిని టచ్ చేసావంటే చంపేస్తాను కార్తీక్, తనని ఇటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది చాలు. ఈరోజు భూమి ఇటువంటి పరిస్థితుల్లో ఉంది అంటే దానికి కారణం నువ్వు మాత్రమే. అసలు నువ్వు ఒకప్పటి నా ఫ్రెండ్వేనా? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఒక పెళ్ళైన అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో కొంచెం కూడా నీకు తెలియదు. ఏమన్నావు తనతో నిన్న? ఈరోజు నిన్ను పెళ్లి చేసుకోవాలా? నన్ను వదిలేసి వచ్చేయాలా? ఒక పెళ్ళైన అమ్మాయి, అది కూడా ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న అమ్మాయి తన భర్తని వదిలేసి వచ్చి నీలాంటి వాడిని మళ్ళీ పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకున్నావు?
నువ్వు మాట్లాడిన మాటల వలన తను ఎంత స్ట్రెస్లోకి వెళ్ళిపోయిందో నీకు తెలుసా? చూస్తున్నావుగా, నిన్న నైట్ నుండి తను అలాగే స్పృహ లేకుండా ఉంది అని చెప్పగానే కార్తిక్ భయంగా భూమి వైపు చూస్తాడు. ఓన్లీ నీ వల్ల మాత్రమే నా భార్య ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఉంది. నీలాంటివాడు నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా చిరాకుగా ఉంది అని ఆకాష్ కోపంగా అంటుంటే, ఆకాష్ అని బాధగా అంటాడు కార్తిక్. ప్లీజ్ నువ్విక్కడ నుండి వెళ్ళిపో కార్తిక్. నువ్విక్కడే ఉంటే ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నేను చంపేస్తాను. వెళ్ళిపో ఇక్కడ నుండి అని గట్టిగా అరుస్తాడు ఆకాష్. అన్నయ్య ప్లీజ్. కార్తిక్ అన్నయ్య మారిపోయాడు. తను ఏం తప్పు చేశాడో తెలుసుకున్నాడు. ప్లీజ్ అన్నయ్య, కార్తిక్ అన్నయ్యని క్షమించు. తను చాలా బాధపడుతున్నాడు అని పల్లవి అంటుంటే, ఎప్పుడు పల్లవి? మనుషులను పూర్తిగా విరిచేసిన తర్వాత అప్పుడు పశ్చాత్తపడిన లాభమేమిటి? మీ అన్నయ్య అందరినీ బాధపెట్టి అందరినీ మోసం చేసి తనపై ఉన్న నమ్మకాన్ని తనే చేతులారా కోల్పోయేలాగా చేసుకున్నాడు. ఇంకా మీ అన్నయ్యని క్షమిస్తానని ఎలా అనుకున్నావు? నేనే కాదు, ఎవరు కూడా వాడిని క్షమించలేరు అని ఆకాష్ కోపంగా అంటాడు. అన్నయ్య ప్లీజ్, నువ్విలా అంటే కార్తిక్ అన్నయ్య ఏమైపోతాడో నాకు భయంగా ఉంది. ప్లీజ్ అని పల్లవి ఏడుస్తూ మాట్లాడుతుంటే ఆకాష్ చిరాకుగా తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటాడు. కార్తిక్ మాత్రం భూమి వైపు బాధగా చూస్తూ ఉంటాడు. నెమ్మదిగా భూమి వైపుకి అడుగులు వేసి భూమి బెడ్ దగ్గర మోకాళ్ళపై నుంచుని భూమి చేతిని పట్టుకోగానే ఆకాష్ ఏదో అనబోతుండగా రమాదేవి గారు వెంటనే ఆకాష్ షోల్డర్పై చేతిని వేసి మాట్లాడొద్దు అని సైగ చేస్తారు. తన తల్లి చెప్పగానే ఆకాష్ మౌనంగా ఉండిపోతాడు. కానీ కార్తిక్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. భూమిని అలా చూస్తున్న కార్తిక్ మాత్రం అస్సలు కన్నీళ్ళాగవు. భూమి చేతిని తన చేతిలోకి తీసుకుని భూమి అని చిన్నగా పిలుస్తాడు. అయినా భూమి నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఐఎమ్ సారీ భూమి. నిజంగా నేను నా లైఫ్లో చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను ప్రేమించాను, నిన్ను ఎలాగైనా నా సొంతం చేసుకోవాలని ఆలోచించానే తప్ప నిన్ను బాధ పెడుతున్నానని, నా మాటల వల్ల నా వల్ల నువ్వు బాధపడుతున్నావని నేను అస్సలు తెలుసుకోలేకపోయాను. ఐఎమ్ సారీరా. ప్లీజ్ కళ్ళు తెరువు భూమి. నేను ఇలా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇంకెప్పుడు నువ్వు బాధపడేలాగా, నిన్ను బాధ పెట్టేలాగా ఏమీ చేయను. నీ ఫ్రెండ్ దివ్య ఉంది కదా, తను క్షేమంగానే ఉంది. తనకి ఏమీ జరగలేదు. తన జోలికి కూడా నేను ఎప్పుడు రాను భూమి. నువ్వు ఆకాష్ హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఇంకెప్పుడు నిన్ను బ్లాక్మెయిల్ చేయడం కానీ, నన్ను పెళ్లి చేసుకోమని చెప్పడం కానీ అస్సలు అనను భూమి. ప్లీజ్ భూమి, కళ్ళు తెరవు. ఈ కార్తిక్ వల్ల ఇంకెప్పుడు నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈ క్షణం నుండి ఈ కార్తిక్ నీ కళ్ళకి కనిపించడు. నేను నీకు దగ్గరగా ఉంటే మళ్ళీ తప్పకుండా ఇబ్బందిగా ఫీల్ అవుతావు. అందుకే నేను యుఎస్కి వెళ్ళిపోతాను భూమి. ప్లీజ్ కళ్ళు తెరువు భూమి. ఒకసారి కళ్ళు తెరిచి నాతో మాట్లాడు. ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను అని కార్తిక్ భూమి చేతుల్ని పట్టుకుని అలాగే తన నుదురికి ఆనించి చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. కార్తిక్ మాటలకి అక్కడున్న వారందరికీ కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఆకాష్కి మాత్రం కార్తిక్ని చూస్తుంటే చాలా కోపం వస్తూ ఉంటుంది. కానీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. భూమి ప్లీజ్ నాతో మాట్లాడవా? ఒకసారి కళ్ళు తెరువు. లాస్ట్గా ఒక్కసారి నాతో మాట్లాడవా భూమి? ఇంకెప్పుడు నేను డిస్టర్బ్ చేయను అని కార్తిక్ ఎన్ని మాట్లాడుతున్నా భూమి నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఇంకా కార్తిక్ భూమి వైపు చూస్తూ, నేను నీకు దూరంగా వెళ్ళిపోతే అయినా నువ్వు నార్మల్ అవుతావని అనిపిస్తుంది. ఇంకెప్పుడు నీ కంటికి కనిపించడు. ఈ కార్తిక్ అనేవాడు నీ లైఫ్లోనే కాదు, నీ చుట్టుపక్కల కూడా ఉండడు అని కార్తిక్ లేచి భూమి చేతిని కిందకి పెట్టి ఒక అడుగు వేస్తాడు. కానీ కార్తిక్ షాక్గా వెంటనే వెనక్కి తిరిగి చూడగానే భూమి కార్తిక్ చేతిని పట్టుకుని ఉండడం చూడగానే అక్కడున్న వారందరూ షాక్ అవుతారు. భూమి నెమ్మదిగా కళ్ళు తెరవగానే ఆకాష్ స్పీడుగా భూమి దగ్గరకు వచ్చి భూమి అని ప్రేమగా పిలుస్తాడు. భూమి పక్కకు తిరిగి ఆకాష్ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇస్తుంది. తర్వాత భూమి లెగుస్తుంటే ఆకాష్ వెంటనే భూమికి హెల్ప్ చేస్తాడు. భూమి లేచి కూర్చుని కార్తిక్ చేతిని పట్టుకుని బెడ్పై కూర్చోమని సైగ చేయగానే కార్తిక్ కూర్చుంటాడు. భూమి కార్తిక్ చేతిని వదిలి దివ్య అని చిన్నగా అంటుంటే వెంటనే కార్తిక్ తన మొబైల్ తీసుకుని ఎవరికో కాల్ చేయగానే వాళ్ళు దగ్గరలోనే ఉన్నామని చెప్పగానే దివ్య బాగానే ఉంది భూమి, కొంచెం సమయం తర్వాత తను ఇక్కడికి వస్తుందని చెప్పగానే భూమి కార్తిక్ వైపు చూస్తూ,
నువ్వు మారినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది కార్తీక్. అలా అని నువ్వు దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు మారితే చాలు అని అనుకున్నాను. కానీ ప్లీజ్ నాకు ఒక మాట ఇస్తావా? దివ్య అంటే నీకు ఇష్టం లేదని తెలుసు, కానీ దివ్యకి నువ్వంటే చాలా ఇష్టం. ప్లీజ్ తనని పెళ్లి చేసుకో కార్తీక్ అని భూమి తన చేతిని ముందుకు చాపగానే భూమి అని భయంగా అంటాడు కార్తీక్. కార్తీక్ ప్లీజ్ అని భూమి అంటుంటే, భూమి నేను నీకు దూరంగా ఉంటానని చెప్పాను, నా వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్పాను, కానీ నేను వేరొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. నాకు అసలు అలాంటి ఉద్దేశం కూడా లేదు. నేను ఇలాగే ఉండిపోతాను. దయచేసి ఈ విషయంలో మాత్రం నన్ను ఫోర్స్ చేయకొని కార్తీక్ అనగానే కార్తీక్ అని అంటుంది భూమి. ఇంతలో దివ్య రూమ్లోకి రాగానే అందరూ దివ్య వైపు చూస్తారు. దివ్య మాత్రం స్పీడ్గా భూమి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళగానే భూమి దివ్యని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది. ఇద్దరి కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తుంటే కొన్ని క్షణాలు ఇద్దరు కూడా అలాగే ఉండిపోతారు. కొంత సమయం తర్వాత భూమి దివ్యని దూరం జరిపి ఎలా ఉన్నావని అంటుంటే బాగున్నానని చిన్నగా అంటుంది దివ్య. భూమి కార్తీక్ వైపు చూస్తూ దివ్య చేతిని కార్తీక్ చేతిలో పెట్టగానే దివ్య ఏమీ అర్థం కాక భూమి వైపు చూస్తుంది. కార్తీక్ ప్లీజ్, దివ్యకి మదర్ తప్ప ఎవరూ లేరు. తను చాలా మంచిది, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది. అందులోనూ నువ్వు మారావని తెలిస్తే అందరికన్నా సంతోషించేది దివ్య మాత్రమే అని భూమి అంటుంటే దివ్య మాత్రం షాక్లో ఉండిపోతుంది. కార్తీక్ సార్ మారారా అని దివ్య మనసులో అనుకుంటూ ఉంటుంటే కార్తీక్ మాత్రం తన చేతిలో ఉన్న దివ్య చేతిని తీసి, భూమి ఈ కార్తీక్ మాట అంటే మాటే, నా వల్ల నీకు ఎప్పటికీ ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇంకా నేను ఎవరి లైఫ్లోకి వెళ్ళాలని అనుకోవడం లేదు అని ఆకాష్ వైపు చూసి, నా లైఫ్లో క్షమించలేని తప్పు చేశాను, క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు ఆకాష్. కానీ ఒక మాట మాత్రం ఇవ్వగలను, ఇంకెప్పుడు నా వల్ల నీ భార్యకి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఈ ఒక్కటి నువ్వు నమ్మితే చాలు అని పల్లవి చేతిని పట్టుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు కార్తీక్. దివ్య వెళ్తున్న కార్తీక్ వైపు బాధగా చూస్తూ ఉంటుంది. భూమి ఆకాష్ వైపు చూస్తూ, ఆకాష్ గారు ప్లీజ్ మీరైనా కార్తీక్తో మాట్లాడండి, దివ్యని పెళ్లి చేసుకోమని చెప్పండి అని అంటుంటే, భూమి నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు, సరేనా, ఇప్పుడు నీకు ఎలా ఉంది అని ఆకాష్ భూమి చేతిని పట్టుకుని అడుగుతుంటే, బాగున్నానని చిన్నగా అంటుంది భూమి. కార్తీక్ కారు డ్రైవ్ చేస్తుంటే పల్లవి కార్తీక్ వైపు చూస్తూ, అన్నయ్య ప్లీజ్ దివ్యవదనని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అనగానే, పల్లవి స్టాప్ ఇట్, నేను భూమి ప్లేస్లో వేరొకరిని అస్సలు ఊహించుకోలేను, దయచేసి ఈ టాపిక్ ఇంకెప్పుడు మాట్లాడకు, నేను ఈవినింగ్ ఫ్లైట్కి అమెరికాకు వెళ్తున్నాను, ఇప్పటి నుండి అక్కడే ఉంటాను, నువ్వు త్వరగా జాబ్కి రిజైన్ చేసి యుఎస్కి వచ్చేసి, అర్థమైందా అని చెప్పగానే పల్లవి మౌనంగా ఉండిపోతుంది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భూమితో మాట్లాడతారు. అపర్ణ రమాదేవి గారి వైపు చూసి, ఇంక మేము వెళ్ళొస్తాం, భూమి ఇక్కడ హ్యాపీగా ఉంటుందన్న పూర్తి నమ్మకం మాకుంది, మా అల్లుడు మా కూతుర్ని బాగా చూసుకుంటాడని మాకు నమ్మకం ఉంది వదిన అని చెప్పగానే రమాదేవి గారు అపర్ణ గారిని హక్ చేసుకుని, భూమి నా కూతురు వదిన, తను ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, ఇంకా తనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పగానే భూమి పేరెంట్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. దివ్య రూమ్లో కూర్చుని కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. భూమి బెడ్పై కూర్చుని కార్తీక్ యుఎస్కి వెళ్ళిపోతానని చెప్పిన మాట గుర్తుకు రాగానే దివ్య గురించి ఆలోచిస్తూ ఉండగా ఆకాష్ భూమి దగ్గరికి వస్తాడు. ఆకాష్ భూమి పక్కన కూర్చోగానే భూమి ఆకాష్ షోల్డర్పై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. భూమి నువ్వు దివ్య గురించి ఎక్కువగా ఆలోచించుకో, వాడు దివ్యని ఎలా పెళ్లి చేసుకోకుండా ఉంటాడో నేను చూస్తాను, కానీ కొంచెం టైం పడుతుంది, ప్లీజ్ నేను నీకు మాటిస్తున్నాను, దివ్య బాధ్యత నాది, తను తప్పకుండా హ్యాపీగా ఉంటుంది. కార్తీక్ మూర్ఖంగా ప్రవర్తించాడు కానీ పూర్తిగా చెడ్డవాడైతే కాదు, తన తప్పు తెలుసుకున్నాడు కదా, అలాగే తను దివ్య విషయంలో చేసింది కూడా తనకి తెలుసు, నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు, మిగతాదంతా నేను చూసుకుంటానని ఆకాష్ చెప్పగానే కార్తీక్ని దివ్యని చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. ఆకాష్ గారు, కార్తీక్ ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అంటున్నాడు. దివ్య కార్తీక్ని చాలా ఎక్కువగా ప్రేమించింది, తను ఏం చేసినా భరించింది, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి అని అనగానే తప్పకుండా అని అంటాడు ఆకాష్. ఇంకా రోజు ఈవినింగ్ కార్తీక్ పల్లవిని ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిస్తాడు. దివ్య రూమ్లో కూర్చుని ఉండగా ఆకాష్ దివ్య దగ్గరికి వస్తాడు. ఆకాష్ని చూడగానే దివ్య వెంటనే లేచి నుంచుంటుంది. ఆకాష్ దివ్య వైపు చూసి చిన్నగా స్మైల్ ఇస్తూ కొంచెం సేపు దివ్యతో మాట్లాడతాడు. ఆకాష్ చెప్పింది వినగానే దివ్య భయంగా ఆకాష్ వైపు చూస్తుంటే
ఎటువంటి భయం పెట్టుకోకు దివ్య. నేను చెప్పినట్టు చెయ్యి, అర్థమైందా అని అనగానే దివ్య భయంగానే అటు ఇటు తల ఊపుతుంది. ఇంకా రోజు నైట్ కార్తీక్ యుఎస్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి చేరుకుంటాడు. తనకి భూమి గుర్తుకొస్తుంటే తన మనసంతా చేదుగా అయిపోతుంది. నా వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు భూమి. నేను ఇక్కడే ఉంటే మళ్ళీ నీ విషయంలో ఏదో ఒకటి ప్రాబ్లంని క్రియేట్ చేస్తానేమో అని భయం వేస్తుంది. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. అందుకే నేనుండి దూరంగా వెళ్ళిపోతున్నానని మనసులో కార్తీక్ బాధగా అనుకుంటూ ఇంకా యుఎస్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతాడు. ఫ్లైట్ అనేది టేకాఫ్ అవుతుంది. కానీ కార్తీక్ మనసు మాత్రం చాలా అల్లకల్లోలంగా మారిపోతుంది. తను 1 year నుండి భూమిని ఎంతలా ప్రేమించాడో తనకి మాత్రమే తెలుసు. అలాంటి భూమిని ఈ రోజు నుండి తను చూడడు అని తన మనసుకి తెలుస్తుంటే దాన్ని తట్టుకోవడం కూడా తన వల్ల కాదు కార్తీక్కి. అలాగే సీటు వెనక్కి వాలి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. తన కళ్ళ నుండి కన్నీళ్లు బయటకు వస్తుంటే కార్తీక్ తన బాధని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. తన చేతి మీద పడిన స్పర్శకి కార్తీక్ టక్కున కళ్ళు తెరిచి పక్కకు చూసేసరికి దివ్య నవ్వుతూ కార్తీక్ వైపు చూడగానే కార్తీక్ ఒక క్షణం షాక్గా దివ్య వైపు చూస్తాడు. తర్వాత కోపంగా దివ్య వైపు చూస్తూ నువ్వేంటి ఇక్కడ అని అంటుంటే, అదేంటి కార్తీక్ గారు, ఇదేమన్నా మీ ఫ్లైటా ఏంటి? నేను కూడా యుఎస్కి వెళ్తున్నాను. ఇదేదో మీ సొంత ఫ్లైట్ లాగా అడుగుతున్నారు అని అంటుంటే, దివ్య నాకు కోపం తెప్పించుకో. నేను ఈ విషయంలో చేసిన ప్రతిదానికి సారీ చెప్తున్నాను. అనవసరంగా నువ్వు నా వెనుక వస్తే నేను అస్సలు ఊరుకోను, అర్థమవుతుందా అని కార్తీక్ కోపంగా అనగానే, నేను మీతో పాటు వస్తున్నానని ఎవరు చెప్పారు? నేను కూడా యుఎస్కి వెళ్తున్నాను, అందుకే ఫ్లైట్ ఎక్కాను. మీ గొడవ మీరు చూసుకోండి, నా గురించి మీకెందుకని దివ్య నార్మల్గా సీట్లో కూర్చుని అటు ఇటు చూస్తూ ఉంటుంది. అసలు ఈ దివ్య ఏంటి, ఎందుకు ఫ్లైట్ ఎక్కింది? అసలు దానికి యుఎస్లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, యుఎస్కి ఎందుకు వస్తుంది అన్న ఆలోచనలో పడిపోతాడు కార్తీక్. నెక్స్ట్ డే ఈవినింగ్ ఫ్లైట్ అనేది అమెరికాకి చేరుకుంటుంది. అయితే కార్తీక్ ఫ్లైట్లో అసలు దివ్యతో మాట్లాడు. కార్తీక్ గురించి ముందే తెలుసు కాబట్టి దివ్య కూడా ఎక్కువ కార్తీక్ని కదపదు. కార్తీక్ దివ్య ఇద్దరు కూడా ఫ్లైట్ దిగుతారు. కార్తీక్ ఎయిర్పోర్ట్ నుండి బయటకు రాగానే ఎయిర్పోర్ట్ బయట తన పేరెంట్స్ని చూడగానే కార్తీక్ కొంచెం షాక్ అవుతాడు. తను వస్తున్నట్టు వాళ్ళకి కొంచెం కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. ఆయన కూడా తన పేరెంట్స్ ఎందుకు వచ్చారో అర్థం కాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు అని అంటుంటే కార్తీక్ పేరెంట్స్ మాత్రం కార్తీక్ వైపు చూడకుండా తన వెనుక ఉన్న దివ్య వైపు చూసి, రా దివ్య, నీ గురించే వెయిట్ చేస్తున్నాము, కారెక్కు, ఇంటికి వెళ్దాం అని అనగానే కార్తీక్ షాక్గా తన పేరెంట్స్ వైపు చూస్తారు. అమ్మ ఏం చేస్తున్నారు మీరు? మీరు వచ్చింది నా గురించి కదా అని అంటుంటే, ఎవరు నువ్వు అని రేఖా గారు అంటుంటే కార్తీక్ మాత్రం షాక్గా తన తల్లి వైపు చూస్తాడు. రేఖా గారు దివ్య చేతిని పట్టుకుని కారులో కూర్చోబెట్టగానే శ్రీనివాస్ గారు కారుని ముందుకు పోనిస్తారు. కార్తీక్కి ఏమీ అర్థం కాక వెళ్తున్న కారు వైపు చూస్తూ ఉంటారు. దివ్య రేఖా గారి వైపు చూస్తూ, ఆంటీ, కార్తీక్ సార్ అని అంటుంటే, నువ్వేమీ భయపడకు దివ్య, ఆకాష్ మాకు మొత్తం చెప్పాడు. వాడి చేత నీ మెడలో 3 ముళ్ళు వేయించే బాధ్యత మాది. ఈ రోజు నుండి నువ్వు మాతో, మా దగ్గరే, మా ఇంట్లోనే ఉంటున్నావు. వాడు ఎలా నిన్ను పెళ్లి చేసుకోగా ఉంటాడో మేము చూస్తాము అని అనగానే దివ్యకి మాత్రం కార్తీక్ పేరెంట్స్ తనపై చూపిస్తున్న ప్రేమకి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు. కార్తీక్ మాత్రం వెళ్తున్న కారు వైపు షాక్గా చూస్తూ, ఇదేంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది, నేనెవరో అమ్మకి తెలియదా? పైగా దివ్యని కార్లో ఎక్కించుకుని మరీ తీసుకుని వెళ్లారు. అసలు ఏం జరుగుతుంది, నాకేమీ అర్థం కావడం లేదని అనుకుంటూ కార్తీక్ కూడా ఇంటికి స్టార్ట్ అవుతాడు. కార్తీక్ ఇంటికి వెళ్ళేసరికి రేఖా గారు దివ్యకి ఫుడ్ తినిపిస్తూ ఉండడం చూసి షాక్గా వాళ్ళ అమ్మ వైపు చూస్తూ, అమ్మ ఏంటిదంతా, అసలు ఆ అమ్మాయిని ఎందుకు ఇంటికి తీసుకొచ్చారని కోపంగా అంటుంటే రేఖా గారు దివ్యకి ఫుడ్ తినిపించిన తర్వాత దివ్య వైపు చూస్తూ, పైన నీకు రూమ్ చూపించాను కదా, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకో దివ్య, సరేనా అని అనగానే దివ్య అలాగే అని స్టెప్స్ మీదుగా రూమ్లోకి వెళ్ళిపోతుంది. కార్తీక్ రేఖా గారి వైపు చూస్తూ అమ్మ అని అంటుంటే రేఖా గారు కోపంగా కార్తీక్ చెంపపై గట్టిగా కొట్టగానే కార్తీక్ అలాగే రేఖా గారి వైపు చూస్తూ ఉంటాడు. ఆకాష్ జరిగింది మొత్తం చెప్పాడు. అలాగే పల్లవి కూడా, దివ్య నా ఇంటి కోడలు, తను ఈ రోజు నుండి ఇక్కడే ఉంటుంది. ఇదంతా నువ్వు దివ్యని ప్రేమిస్తున్నానని చెప్పి తనని మోసం చేయకముందుండాలి. ఆ రోజు ఒక అమ్మాయి లైఫ్తో ఆడుకుని మళ్ళీ తను ఎవరో తెలియదని తనని ఇండియాలోనే వదిలేసి రావాలని అనుకున్నావు. నువ్వు అవునన్నా కాదన్నా దివ్యని పెళ్లి చేసుకుని తీరాల్సిందే. చేసుకోనని అంటావా?
నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు అని రేఖ గారు కోపంగా అంటుంటే అమ్మ అని భయంగా అంటాడు కార్తీక్. చెప్పాను కదా నీకు దివ్యకి పెళ్ళి, ఇంకొక మాట మాట్లాడితే నేను ఒప్పుకోనని అనగానే కార్తీక్ కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. రేఖా గారు దివ్యకి మరియు కార్తీక్కి పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారు. కార్తీక్ మాత్రం అసలు దివ్యతో మాట్లాడడు. తనకిష్టం లేకపోయినా తన తల్లి బాధపడుతుందని దివ్యతో ఎంగేజ్మెంట్కి రెడీ అవుతాడు. అందరి సమక్షంలో కార్తీక్ దివ్య ఎంగేజ్మెంట్ జరుగుతుంది. దివ్యకి చాలా హ్యాపీగా అనిపిస్తుంటే కార్తీక్ మాత్రం ఎటువంటి ఫీలింగ్ ఉండదు. దివ్య మదర్ని కూడా రేఖా గారు వాళ్ళు యుఎస్కే తీసుకుని వస్తారు. అలాగే దివ్య మదర్కి మంచి ట్రీట్మెంట్ ఇప్పించడం వలన ఆమె కొంచెం నార్మల్ అవ్వగలుగుతారు. ఇంకా కార్తీక్ పెళ్లి రోజున ఆకాష్ భూమిని తీసుకుని కార్తీక్ ఇంటికి చేరుకుంటాడు. కార్తీక్ స్టెప్స్ దిగుతూ కిందికి వస్తుండగా అప్పుడే లోపలికి వచ్చిన ఆకాష్ భూమిని చూడగానే కార్తీక్ అడుగు అక్కడే ఆగిపోతుంది. ఇక్కడ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే దివ్య వల్ల భూమి ఆకాష్కి దగ్గరవదు. కార్తీక్ దివ్యని పెళ్లి చేసుకున్న తర్వాతే ఆకాష్తో తన జీవితం మొదలు పెట్టాలని అనుకుంటుంది భూమి. అందుకే ఆకాష్ కూడా భూమిని ఫోర్స్ చేయడు. ఇంకా నెక్స్ట్ పార్ట్లో దివ్య కార్తీక్ పెళ్లి తర్వాత స్టోరీ అనేది ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.